హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కాకరకాయని బాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలన్నీ. కట్ చేసిన కాకరకాయలు ముక్కల్ని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి దాంట్లో కాకరకాయలు ముక్కలు వేయాలి. మనం వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేస్తే బాగా ఎగుతాయి. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తే ఈ కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఒక 1 month దాకా ఉంటుంది. ఏ కర్రీ లేనప్పుడు ఈ కర్రీ వేసుకొని తినేయచ్చు. మళ్ళీ ఇంకొంచెం వేసి ఇలా ఫ్రై చేస్తున్నాం. ఇవన్నీ ఫ్రై అయినాక ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇవి నాటు మిరపకాయలు, ఇవి అసలు కారం ఉండవు, కడుపులో మంట కూడా రాదు. కొంచెం ధనియాలు వేయాలి. ధనియాలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వాటిని కూడా బాగా వేపిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. కరివేపాకు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి. బాగా వేగినాక మనం కొంచెం కల్లుప్పు, రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. అంతలోకి రోలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లో వేసి దంచుకోవాలి. రోట్లో వేసి దంచితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మిక్సీలో వేసేదానికన్నా. బాగా మెత్తగా దంచాలి దీన్ని. తెల్లగడ్డలు కూడా కొన్ని తీసుకొని వేయాలి. కొంచెం చింతపండు కూడా వేసాలి లైట్గా. తెల్లగడ్డలు కూడా తీసుకొని బాగా దంచేయాలి పౌడర్. బాగా దంచిన తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయాలి. వేసేసినాక అవి బాగా వేగినాక కొంచెం మనం దంచి పెట్టుకున్న కారాన్ని లైట్గా ఫ్రై చేయాలి. అప్పుడు ఆ తెల్లగడ్డ అవన్నీ బాగా వేగుతుంది అన్నమాట, స్టోర్ అవ్వటానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. మనం బాగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు తీసి దాంట్లో కలిపేయటమే. బాగా కలపాలి. ఇది చాలా బాగుంటుంది, అన్నిట్లో నంచుకోవడానికి కూడా 1 month ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.